పార్టీ ప్రతిబండ కార్యక్రమం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని పార్టీని ఎట్లా స్ట్రెంథెన్ చేసుకోవాలన్న దానిపైన మేము సమావేశంలో మాట్లాడుకొని ఈ కోటి సంతకాల సేకరణలో భాగంగా ఎలా భాగస్వాములు కావాలన్నటువంటి దానిపైన కూడా ప్రతినిధులుగా చర్చించుకోవడం జరిగింది. దాదాపుగా 5 మండలాలు 70 గ్రామాలు పూర్తయింది. మున్సిపాలిటీలో గతంలో 3వ వార్డు 4వ వార్డు కంప్లీట్ చేసుకుని ఈరోజు 28, 29, 30 3 వార్డులకు సంబంధించి ఆత్మీయులతో మా పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అన్నీ కూడా మేము గతంలో ప్రభుత్వం ఎలా మంచి చేసింది, ప్రజలకు ఎలా దగ్గర కావాలా అన్న విషయాలు కూడా మాట్లాడుకోవడం జరిగింది. వీటన్నిటితో పాటు రీసెంట్గా కొంతమంది ఇష్టానుసారం ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. దేశాలు సృష్టించే విధంగా మాట్లాడుతున్నారు, ఉద్వేగాలు సృష్టించేలాగా ప్రవర్తిస్తున్నారు. నేను ఒకటే చెప్పాను, నేను ఈ ప్రాంత రేపటి జనరేషన్ కోసం పనిచేసేటువంటి ప్రతి మనిషి, ప్రతి ప్రాంతం అభివృద్ధి ఎలా చెందాలి అనేటువంటి దానిపైన దృష్టి పెట్టినాం. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఓటింగ్ చెందినప్పుడు, రాయచోట్ల స్వల్ప మెజార్టీతో నేను ఓడిపోయినటువంటి 15 నిమిషాల్లో బయటకు వచ్చి నేను ఎటువంటి సందేశాన్ని ఇచ్చానో మీ దగ్గర రికార్డింగ్ కూడా ఉంటుంది. ఓడిపోయినటువంటి 15 నిమిషాలలోనే నేను ఏ రకమైనటువంటి భాష మాట్లాడాను, ఏ రకమైనటువంటి శ్రేయస్సు కోరుకున్నాను అనే మాటలు ప్రస్తుతాన్ని అడ్రస్ చేసుకోవాలి. అదే తీరును కొనసాగించుకుంటున్నాను. ఒకటే, అభివృద్ధి అనేటువంటిది చేయాలనుకున్నప్పుడు, అభివృద్ధి అనేటువంటిది చూపించాలనుకున్నప్పుడు దమ్ములు ఛాలెంజ్ ఎందుకు? అధికారంలో మీరే ఉన్నారు కదా, ఎక్కడ మీరు సమావేశం ఏర్పాటు చేస్తారో చేయండి. మీ పక్షాన కలెక్టర్లను అందరినీ విడిచిపెట్టుకోండి, అధికారులను విడిచిపెట్టుకోండి. నేను ఒక్కనే వస్తాను. ఏం చేశానో నేను 5 సంవత్సరాలు అనేది నేను చెప్పగలుగుతాను. 18 నెలల్లో ఏం జరిగిందని నేను చెప్పాను. అలాగే కొన్ని విషయాలు మాట్లాడుతూ ఇళ్లలో పనుకున్న కొన్ని కార్యక్రమాలు జరిగిపోతాయని అలా ఎప్పుడూ ఉండదు. గౌరవనీయ ప్రాంతం నుంచి దేవుడు ఇచ్చినటువంటి మంచి అవకాశం, మొట్టమొదటిగా పెద్ద పదవి పొందిన నేను ఏ రోజు కూడా పేరు కూడా ఉచ్చరించలేదు, కానీ చెప్తున్నా ఈరోజు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఏ రకంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలనుకుంటే తప్పన మనకు ఉండాలి. ఒక ఆర్డీఓ ఆఫీస్ ఈ ప్రాంతానికి వచ్చింది అని అంటే దాని వెనకాల ఎంత కృషి చేశాము. ఒక ట్రాఫిక్ పోలీస్ ఇక్కడికి వచ్చింది అంటే ఏ రకమైనటువంటి పత్రాలు ఇక్కడి నుంచి కింద నుంచి మూవ్ అవ్వాలి, ఏ రకంగా అప్రూవల్స్ తెచ్చుకోవాలి. ఒక డిఎస్పీ కార్యాలయం ఇక్కడికి వచ్చింది, ఏ రకంగా కృషి చేసామని మాకు వస్తాం. తర్వాత జిల్లా కేంద్రం ఏర్పడింది, దాన్ని కూడా జిల్లా కేంద్రం సెంటర్లో ఉంది ఏర్పడింది అని అంటున్నారు. ఈరోజు ఒకటే చెప్తున్నాను, ఇవన్నీ కాదు, ఈ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవించుకోవాలి. ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోరుకునేటువంటి తత్వము మీరు గౌరవించాలి. బాధ్యతతో మేలు చేసిన కార్యక్రమాలు ఒక విజన్తో ప్లాన్ చేసుకోవాలి. అలాగే ఈ రాయచోటి ప్రాంతాన్ని అవమానించే విధంగా నిండు శాసనసభలో ఒక బయట శాసనసభ్యులు మాట్లాడారు. నేనైతే వ్యక్తిగతంగా ఈరోజు మీ అధ్యక్షత జరిగే క్యాబినెట్లో జిల్లా విభజన చేస్తున్నటువంటి మాట వినపడుతుంది. దాన్ని ఎలా ఆపగలుగుతారు అటువంటిది ప్రయత్నం చేయాలి. దానిపైన ఏంటి మీ వ్యూహము అన్నటువంటిది దానిపైన ఆలోచన చేసుకోవాలి. కానీ తొడలు కొడతాం, మీసాలు తెస్తామండి, ఓడికి బెదిరేవాడు లేదు, భయపడేవాడు లేదు. ఆ వంతు కార్యక్రమంగా ప్రజలు బాగుండాలి, శాశ్వతమైనటువంటి అభివృద్ధి జరగాలి, మన దగ్గర నడిచేటువంటి వాళ్ళు ఒక జీవితాలు కూడా బాగుండాలి అన్నటువంటి ఆలోచన విధానంలో మేము ఉన్నాం. సో అలాగని ఏదంటే అది చేస్తామంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. ఎవరు ఇది వాళ్ళ సందేశాలు మనం తీసుకునేది ఆలోచన చేస్తే బాగుంటుందని తెలియజేస్తాం. ఈరోజు అభివృద్ధిపైనే మీకు చర్చ జరపాలి, దమ్ము దానికి అవసరం, నాకు దమ్మేం అవసరం లేదు. నా నోటి మాటలతో ఏ పేపర్ కూడా ఎత్తుకోకుండా నేను వస్తా. మీరందరూ అధికారులు తెచ్చి కూర్చోండి, అభివృద్ధి ఎంత చేసినానంటే చూపించగలరు.